రేపు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భేటీ కానున్నారు. మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధిలో ఆ సంస్థలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, దీపాదాస్ మున్షి రేపు సమావేశానికి పిలుపునిచ్చిగా తెలుస్తోంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన పలు విషయాలు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలపై రేపు అత్యవసర ఎమ్మెల్యేల సమావేశాన్ని ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఏర్పాటు చేసింది. జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి ఆఫీస్లో ఈ యొక్క సమావేశాన్ని రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా నిర్వహించబోతున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో ఈ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం సంబంధించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఒక మీటింగ్ నిర్వహించారనేది బహిరంగంగా చర్చ. అయితే మీటింగ్ యొక్క సారాంశం అయితే బయట ఒక చర్చ జరుగుతుంది. కొంతమంది మంత్రులు తమని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, తమకు పనులు చేయట్లేదు, మంత్రులు మాత్రమే పనులు చేసుకుంటున్నారనే విమర్శలు చేసిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఎమ్మెల్యేలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. టీపీసీసీ మాత్రం పైకి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నప్పటికీ ఎమ్మెల్యేలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీటింగ్ సంబంధించి ఇన్ఛార్జి మున్సితో పాటు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ నలుగురు కూడా ఎమ్మెల్యేలతో ఒక్కొక్కరుగా మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా రహస్య భేటీలో పాల్గొన్న వారితో విడిగా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేల యొక్క సమస్య పరిష్కారంతో పాటు స్థానిక సంస్థల్లో గెలుపుకు సంబంధించిన అంశాలపైన కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ సంవత్సరం కాలంలో ఎమ్మెల్యేలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా పార్టీ నేతలు చెప్తున్నారు. ఓకే రాకేష్.